వరుణ్ గారు ఎప్పుడు దాకా మీ సినిమాల డైలాగుల మోత అండ్ అమ్మాయిలు చెప్తూ వస్తున్నాయి, చాలా చాలా ఉన్నాయి. అండ్ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ డెఫినెట్లీ వాళ్ళతో మీరు ఇంటరాక్ట్ అవ్వాలి, అవన్నీ కూడా మీ వరకు రావాలని వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఆపరేషన్ వ్యాలంటైన్ మార్చ్ 1st వస్తుంది. వి ఆల్ ఆర్ ఈక్వలీ ఎక్సైటెడ్. మరి ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇవాళ ఇంకా మెయిన్ ఈవెంట్లోకి వెళ్ళిపోదాం. సో మరి ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ ఆన్ వందే మాత్రం చేయడానికి ఇక్కడ సమ్ బ్యూటిఫుల్ గర్ల్స్ అండ్ బాయ్స్ కూడా రెడీగా ఉన్నారు. హ్యాండ్సమ్ బాయ్స్, కమ్ ఆన్, వచ్చేయండి, స్టేజ్ మీదకి వచ్చేయండి. ఆ తర్వాత ఈ డాన్స్ పర్ఫార్మెన్స్తో ఈవెంట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుంది అనమాట. సో రిక్వెస్టింగ్ ఆల్ ద బాయ్స్ అండ్ గర్ల్స్ టు జాయిన్ us on the dais for వందే మాత్రం డాన్స్ పర్ఫార్మెన్స్. మా ఎంఆర్ సెట్ వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, పర్ఫార్మెన్స్తో అద్దరగొట్టారు. అండ్ మెగా ప్రిన్స్ని ఏకంగా స్టేజ్ మీదకే తీసుకొచ్చేశారు. వాళ్ళ మనసులు కూడా దోచేసుకున్నారు. మీ అందరి నుంచి ఇంత మంచి రెస్పాన్స్ వచ్చినందుకు విల్ వాచ్ ద సాంగ్ ఇంకొకసారి. మరి ఒక బ్యూటిఫుల్ లవ్ సాంగ్ మన ముందుకు వచ్చేసింది కాబట్టి వన్స్ మోర్ ప్లీజ్. ఫస్ట్ ఏమో ఒక పేట్రియాటిక్ సాంగ్, ఆ తర్వాత ఒక మంచి లవ్ సాంగ్. డెఫినెట్లీ సినిమాలో చాలా చాలా మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఈ సాంగ్ మీ అందరికీ నచ్చిందా? ఎంఆర్ సెట్ ఫుల్గా ఎంజాయ్ చేశారా? ఇక్కడ మాత్రమే కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అంశం. మరి పిలిచేద్దామా మనందరి ఫేవరెట్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారు అలాంగ్ విత్ మానుషి చిల్లర్ వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా. Hi everyone. Thank you so much for coming and joining us for our song launch. And since I don't know if I'm allowed to say this, but since teachers are on stage, but since Valentine's Day is around the corner, I think it was only apt to release this song today. And please do watch our film Operation Valentine in theaters. Pakka? Okay, pakka. మాట్లాడతారు వరుణ్ గారు, మీ నుంచి అబౌట్ ఆపరేషన్ వ్యాలంటైన్ ప్లీజ్. Hi Malareddy. Big hi, thank you so much. ఈరోజు మా సినిమా ప్రమోషన్స్కి ఇక్కడ రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అండ్ అదే ఒక లవ్ సాంగ్ రిలీజ్ చేద్దాం అనుకున్నప్పుడు ఎక్కడ అని అందరూ ఆలోచించాం. లవ్ సాంగ్ అయితే నాకు తెలిసి కాలేజ్లోనే కరెక్ట్, మనందరికి అక్కడే స్టార్ట్ అవుద్ది. సో అక్కడికి వద్దామని వచ్చాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మా సాంగ్ నచ్చిందా మీకు? ఈ సాంగ్ కన్నా సినిమా ఇంకొక రేంజ్లో ఉండబోతుంది. నిజంగా ఈ సినిమా చేయాలనుకున్నప్పుడు సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనందరికీ లైఫ్లో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అంటూ ఉంటారు, మనకు ఓన్ గ్రూప్స్. ఇక్కడ మీ అందరికీ మీ ఓన్ గ్రూప్స్ ఉంటూ ఉంటాయి. మనకు వాళ్ళ మీద లవ్, వాళ్ళ మీద ఇంట్రెస్ట్, వాళ్ళ మీద చూపించే రెస్పెక్ట్, వాళ్ళు ఎంత ప్రొటెక్ట్ చేస్తాం అంతా. కానీ ఒక సోల్జర్, ఒక దేశాన్ని కాపాడుదాం అనుకున్న ఒక సోల్జర్కి మాత్రం 130 కోట్ల మంది ప్రతి ఒక్కడు వాళ్ళ ఫ్యామిలీ అనుకుంటేనే తను సెల్ఫ్లెస్కి వెళ్ళి బార్డర్లో పనిచేయగలుగుతాడు మన అందరి కోసం. అలాంటి సోల్జర్స్ కోసం, అలాంటి వాళ్ళు చేసిన గొప్ప సాక్రిఫైస్ కోసం, అలాంటి వాళ్ళు ఒక కథని మీ అందరి ముందు తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ అనే సినిమా చేయడం జరిగింది. డెఫినెట్గా రేపు పొద్దున్న థియేటర్లో మన కంట్రీకి రియల్ సూపర్ హీరోస్ ఆ కథ చూసి మీరు నిజంగా చాలా గర్వంగా ఫీల్ అవుతారు. అండ్ మళ్ళీ ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టు ద ఎంటైర్ ఫ్యాకల్టీ ఆఫ్ MRCT థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇక్కడికి మాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఇందాక చెప్తున్నారు కొంచెం మా స్టూడెంట్స్ని లేపండి, చాలా మంచి వాళ్ళు మా స్టూడెంట్స్ అని చెప్పి, చూస్తుంటే అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మీ ఎనర్జీ ఇవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇందాక డాన్స్ చేసిన టీం కూడా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. నాకు డాన్స్ అంత బాగా రాదు కాబట్టి చాలా అప్రిషియేట్ చేయగలుగుతున్నా వాళ్ళందరినీ. సో బాబాయ్ గురించా అంటే బాబాయ్ ఇక్కడ ఉంటాడమ్మా, ఇక్కడ నుంచి అబ్బా అంటే ఇక్కడ అంటే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ కాలేజ్లో రకరకాల స్టూడెంట్స్ ఉంటారు, మీకు రకరకాల ఫేవరెట్ హీరోస్ ఉంటారు. కొంతమంది కళ్యాణ్ బాబాయ్ ఫ్యాన్స్ ఉంటారు, మహేష్ బాబు ఫ్యాన్స్ ఉంటారు, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఉంటారు, ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఉంటారు. బట్ ద థింగ్ ఈజ్
వీళ్ళందరూ నిజంగా సినిమాలో చాలా పెద్ద సూపర్ హీరోస్, కానీ మన కంట్రీలో రియల్ సూపర్ హీరోస్ మన బార్డర్ దగ్గర మనం కాపాడుతూ ఉంటారు. వాళ్ళందరి కోసం ఒక్కసారి ద కౌంట్ ఆఫ్ 3 జై హింద్ చెప్దాం. 1 2 3 జై హింద్. థ్యాంక్ యూ సో మచ్. ఆపరేషన్ వ్యాలంటైన్ March 1 థియేటర్లోకి వస్తుంది, చూడండి, మీ అందరు నచ్చుతుంది అండ్ గర్వంగా చెప్తాను. Okay, got it. Mega Prince Varun Tej. I had a wonderful time working with him and everyone else on set. This is my first movie down south. This is my first Telugu film. And I think I've really had a great time, not just playing my role, but also working with our superstar here. Yeah, thank you. హాయ్ Hi, Varun Tej Anna. Hi, Anna. హాయ్. Hi, Anna. All the best, Anna. Congratulations. థ్యాంక్ యూ Happy తమ్ముడు. married life. థ్యాంక్ యూ. Thank you, Anna. Hi, Varun Anna. హాయ్. మళ్ళీ ఒకసారి మీ వైల్డ్ గా గజ్జల గణేష్ లాగా ఎప్పుడు చూడగలుగుతాం ఈ ఫిలిం నెక్స్ట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, నెక్స్ట్ వచ్చేస్తుంది తర్వాత సాంగ్ నా మూవీకి ఫిదా అదిరిపోద్ది. థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ. Anna. నమస్తే అన్న. నమస్తే. అన్న అది ఇంతకు ముందు కూడా సేమ్ ఇట్లాంటి మిలిటరీ కాన్సెప్ట్ మూవీస్ వచ్చినాయి. ఆ. మరి మీ దగ్గర నుంచి మేము కొత్తగా ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే ఎయిర్ ఫోర్స్ లో మాత్రం నాకు తెలిసి తెలుగులో ఫస్ట్ సినిమా ఇది. అంటే మిలిటరీ కాన్సెప్ట్ రావడం ఒకటి, అంటే ఎయిర్ ఫోర్స్ పైలట్స్ కి ఇప్పుడు వాళ్ళు ఒక జెట్ లో కూర్చున్నప్పుడు 2000 కిలోమీటర్ స్పీడ్ వెళ్తూ ఉంటారు. 2000 కిలోమీటర్ స్పీడ్ లో వాళ్ళు ఒక చిన్న డెసిజన్ తీసుకోవడానికి వాళ్ళకి స్ప్లిట్ సెకండ్ తేడా ఉంటుంది. సో ఈ అన్నిటిని మనం ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో కామెడీలు 100 చేసినప్పుడు దేశం గురించి ఎన్ని సినిమాలు చేస్తాయండి, చేస్తూనే సూపర్ ఉంటాం. అన్న, సూపర్. అన్నా ఇక్కడ అన్నా ఒక గద్దెలు కొనుక్కోండి కండి డైలాగ్. అన్నా చెప్పు. గద్దెలు కొనుక్కోండి డైలాగ్ అన్నా. డైలాగా? గద్దెలు కొనుక్కోండి. ఏం డైలాగ్ లేవున్నా. అందుకే పెద్దోళ్ళు చెప్పారు, 4 బుల్లెట్లు సంపాదిస్తే 2 దాచుకోవాలా, 2 కాల్చుకోవాలి. అన్నయ్య బాబాయ్తో సినిమా ఎప్పుడు? నేను వెయిటింగ్ తమ్ముడు, చూద్దాం. హాయ్ సార్, హలో. హాయ్. ఇన్ని మూవీస్ యాక్ట్ చేసినారు కదా, మీకు ఏ మూవీ ఫేవరెట్ సార్? ఏ మూవీ హీరోయిన్ ఫేవరెట్ సార్? నా ఫేవరెట్ హీరోయిన్ ఆల్రెడీ పెళ్లి చేస్తున్నాను. తెల్లారు సార్, ఏ హీరోయిన్ సార్? మా ఇంట్లో ఉందా హీరోయిన్? ఎక్సెప్ట్ మ్యామ్. ఎక్సెప్ట్ మ్యామ్ మ్యామ్ కాకుండా అంటే అందరూ ఇష్టమే, బట్ నాకు సాయి పల్లవి ఇష్టం. అన్నా ఎస్. ఏ తమ్ముడు వినపడ. అన్నా చెప్పు. ఐ లవ్ యూ. లవ్ యూ టూ తమ్ముడు. అన్న ఒకసారి హీరోయిన్ మైక్ అక్షరం కాదు, నువ్వు మైక్ తీసుకున్నప్పుడు అర్థమైంది, నన్ను కాదు అడిగే తన్నానే. మ్యామ్, హౌస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ తెలుగు మూవీ? Wonderful. Very good. థ్యాంక్ యూ మ్యామ్. మీ ఇద్దరిలో ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు? లావణ్య త్రిపాఠి మామ లేకపోతే మీరా? కాదు, ఎప్పుడైనా చేసేది అబ్బాయిలే కదా. చెప్పండి. నాకు తెలుసు ఆ క్వశ్చన్ ఆన్సర్ నీకు కూడా తెలుసు, కావాలి మేము చెప్పాలని అడిగించింది. హీరోయిన్ గారు తెలుగులో డైలాగ్ చెప్తారా ఒకసారి? తెలుగు డైలాగ్ ఇట్ సీమ్స్ దే వాంట్. Dialogue. హలో అన్నా. నువ్వు నన్ను గైడ్ చేస్తావా? నెక్స్ట్ టైం నేను రేడార్లో, నువ్వు కాక్పిట్లో ఉన్నప్పుడు హీస్ కన్ఫ్యూజింగ్ మీ. అప్పుడు చూద్దాం ఎవరికి గైడ్ చేస్తారు. హలో సార్, వరుణ్ సార్, ఇక్కడ చాలా మంది ఫ్యాన్స్ అడుగుతున్నారు మల్టీ స్టార్ మూవీ ఎప్పుడు చేస్తున్నారు అని. చిరంజీవి గారితో ఎవరితోనే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అర్థమైంది. ఎప్పుడు
మన చేతుల్లో గద్దలకొండ గణేష్ లాగా మూవింగ్ కూడా చేస్తారు. డెఫినెట్ గా ఇంతమంది మీరు అడుగుతున్నారు కాబట్టి ఇది ఎవరో ఒకరు చూసి వాళ్ళు రాసి నా దగ్గరికి చెప్తే హ్యాపీగా చేస్తున్నాం. మీకోసం ఎంత అందరు వెయిట్ చేస్తున్నారా? థ్యాంక్ యూ సో మచ్. అన్నా హాయ్ అన్నా నమస్తే అన్న. నమస్తే. అన్న గద్దలకొండ గణేష్ సినిమాలో మాస్ విలన్ గా చేశారు కదన్నా, ఆ. అట్లా ఏమన్నా మళ్ళీ ఫ్యూచర్ లో ఏమన్నా చేస్తారన్నా? ఇప్పుడు యాక్చువల్లీ అంటే ఈ సినిమా ప్రమోషన్ అప్పుడు దాని గురించి మాట్లాడకూడదు అనుకున్నా. మట్కా అని ఒక సినిమా చేస్తున్నా, మట్కా అని. ఓకే అది తొందరలో జరుగుతుంది. అది కొంచెం అదే లైన్ లో ఉంటుంది. ఓకే ఓకే. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఎంఆర్ సెట్. చాలా క్వశ్చన్స్ అడిగారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ సో మీ మచ్. అందరికీ మీ చూపించిన ఎనర్జీకి సపోర్ట్కి చాలా థ్యాంక్స్. మళ్ళీ థియేటర్లో కలుద్దాం March 1st. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వరుణ్, ఇది మాత్రమే కాదు, ఇప్పుడు కిందికి వెళ్ళి వాళ్ళందరితో కలిసి మీరు ఆ బెలూన్స్ లీవ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. యు అండ్ మానుషి, ఎస్, ఆ స్టూడెంట్స్ అందరితో కలిసి ఎంఆర్ సెట్ స్టూడెంట్స్తో వెళ్ళి ఆ బెలూన్స్ మీ అందరితో మీ చేతుల మీదుగా ఓన్లీ వరుణ్ అండ్ మానుషి ఇద్దరు అక్కడికి వెళ్ళి స్టూడెంట్స్తో ఆ బెలూన్స్ లీవ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. వరుణ్ అండ్ మానుషి టు లీవ్ ద బెలూన్స్ అలాంగ్ విత్ ద స్టూడెంట్స్ దేర్ ప్లీజ్. So let's make some noise for Operation Valentine. Wow. What a wonderful evening ikkada MR Set College lo with all the students. Yay! Operation Valentine March 1st మన ముందుకు రాబోతుంది కాబట్టి wishing the entire team all the very best and we thank the team of Operation Valentine ఇవాళ మన కాలేజ్కి వచ్చి మనందరితో ఎంతో ఉత్సాహంగా గగనాల సాంగ్ లాంచ్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసినందుకు వి థ్యాంక్ వరుణ్ అండ్ మానుషి. ఇక్కడి నుంచి ఈ ప్రమోషన్స్ కంటిన్యూ అవుతాయి అండ్ March 1st నా మూవీ రిలీజ్ అవబోతుంది కాబట్టి వి థ్యాంక్ ఆల్ ది స్టూడెంట్స్ ఫర్ జాయినింగ్ us here and making this event a grand success. Thank you so much once again.